ఒక గ్రామంలో శివశరణుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు ఇతరులకు సహాయపడుతూ సాధువులను ఆదరిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని సేవలకు మెచ్చిన ఒక సాధువు 40 రోజులు గుడిలో శివనామం చేయమని శివశరణునికి చెప్పాడు. అలాగే అతడు 40 రోజులు పూజ చేయగా శివలింగం నుండి మాటలు వినిపించాయి. నాయనా, నీవు నదిలో స్నానం చేసి తిరిగి ఇంటికి వెళ్ళు. నీ ఇంటి ముందుకు ఒక భిక్షగాడు వస్తాడు. అతని తల పగలగొట్టు. అతని తలని నీవు తాకగానే అతను బంగారం అవుతాడు. నీ కష్టాలు తీరుతాయి అని మాటలు వినిపించాయి. శివశరణుడు ఆ ప్రకారమే చేసి ధనవంతుడయ్యాడు. ఇదంతా గమనించిన బుద్ధినాయి అనే ఒక వ్యక్తి తాను కూడా శివశరణుడిలాగా చేసి ధనవంతుడిని కావాలనుకున్నాడు. శివశరణుడు చేసినట్లుగానే నదికి వెళ్లి స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. తన ఇంటి ముందున్న భిక్షగాడిని తల మీద మోది చంపిన తర్వాత తగిలితే బంగారం కాలేదు. ఇదంతా చూసిన సైనికులు బుద్ధినాయిని రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. హత్యా నేరం బుద్ధినాయికి రాజుగారు ఉరిశిక్ష విధించారు. అందుకే పరుల సొమ్ము చూసి ఆశపడరాదు.